మద్యం తాగి వచ్చి పోలీస్ హోంగార్డుపై జనసేన నేత దాడి చేశారు. తాను వస్తే నిల్చోవా అంటూ కూర్చుని ఉన్న హోంగార్డ్ మోహన్ రావు మొహంపై కర్రి మహేష్ పిడుగు తిరుగుతారు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వబ్రాహ్మణుల కాలనీలో నైట్ బీట్ చేస్తూ ఉన్న హోంగార్డు మోహన్ రావుపై అకారణంగా దాడి చేశారు. మద్యం మత్తులో కర్రి మహేష్ దారుణంగా దాడి చేశాడని, పక్కనే ఉన్న కానిస్టేబుల్స్ తనను హాస్పిటల్లో చేర్చారని హోంగార్డు వాపోయారు. మచిలీపట్నం పిఎస్ చేస్తాను సార్. హెచ్జీ 492 సార్. నేను నైట్ బీట్ చేస్తూ ఉండగా విశ్వబ్రాహ్మణ పాయింట్ సార్. 12 వరకు ఉంది సార్. 12 అయింది అన్న కూర్చుందామని కానిస్టేబుల్ భాషా గారు కూర్చున్నాం సార్. కూర్చునేదేవుడికి కర్రి మహేష్ వచ్చి, ఏంట్రా నేను వచ్చి లెగరా నా కొడకాన్ని మూతిమి గుద్దేడు సార్. నన్ను రావటమైనా ఏంటి ఆయన గుర్తు పెద్ద వయసు కదా, 58 సంవత్సరాలు. ఆయన గుర్తు ఏంటి రా అని ఆయన పట్టుకుని లాక్కొచ్చాడు సార్. లాక్కొచ్చిన తర్వాత నా కొడక ఏమిటి చెప్పుకొని చెప్పు, ఎస్పీ చెప్పుకుంటే నీ అమ్మ మొగుడు చెప్పు, సిఐకి నీ అమ్మ మొగుడు చెప్పు అన్నాడు సార్. నా కొడక క్లీన్ చేయలేదు, నా కొడకని నేర్చి పడదేంతని ఇది ఇచ్చేసాడు సార్. నాకు అప్పుడు ఇక ఇదే అయిపోయింది. ప్రాణం అంతా నా ప్రాణం నా దగ్గర లేదు సార్. బీబీ వచ్చి తీసుకొచ్చి అడ్కాన్షియల్ 464 గారును భాషా గారు, ఆయన ఎస్సీ నెంబర్ తెలవదు సార్. ఆ ఇద్దరు తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారు సార్. అది పరిస్థితి అయ్యా. గొడవ ఏమీ లేదు సార్. ఏంట్రని వస్తే లెగలేదా అని లెగవారు నా కొడక అని మొత్తం ఆయన అటు కూర్చుని నేను ఇటు కూర్చుని ఈ ఎదురు కూర్చున్నాను బెంచి బల్ల మీద.